మీకు తెలిసిన పదాలతో కొన్ని వేల వాక్యాలు ఇంగ్లీష్‌లో చెప్పండి. మీకు తెలిసిన పదాలతో కొన్ని వేల వాక్యాలు ఇంగ్లీష్‌లో చెప్పండి. టేబుల్ మీద ఉన్న పుస్తకం సూత్రంతో ఇంగ్లీష్‌లో కొన్ని వేల వాక్యాలు. ఎలా చెప్పాలో చూద్దాం. ఓకే. టేబుల్ మీద ఉన్న పుస్తకం. ఇది వాక్యమా? కాదు. వీటిని అర్థవంతమైన పదాల సముదాయం అంటారు. టేబుల్ మీద ఉన్న పుస్తకం. ఇది కరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పలేకనే మనం ఫ్లూయెంట్గా మాట్లాడలేకపోతున్నాం. ఇవి ఇంకా మీరు వివరంగా వీడియో మొత్తం చూసినప్పుడే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే టేబుల్ మీద ఉన్న పుస్తకం అనేది అర్థవంతమైన పదాల సముదాయము మీరు కరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పగలిగితే, పుస్తకం మీద ఉన్న పెన్ను, హైదరాబాద్లో ఉన్న గాడిను, బస్టాండ్ వద్ద ఉన్న బస్సు, హోటల్లో ఉన్న టేబుల్, ఇలా పార్కింగ్ స్థలంలో ఉన్న స్కూటరు, థియేటర్ దగ్గర ఉన్న షాపు, ఇలా ఎన్నైనా మీరు వాక్యాల్లో చెప్పచ్చు. అంటే ఇంగ్లీష్లో దీన్ని ఫ్రేజ్ అంటారండి. తెలుగులో అర్థవంతమైన పదాల సముదాయం. ఇప్పుడు వీటిని టేబుల్ మీద ఉన్న పుస్తకము అంటే ఇంగ్లీష్లో ఎలా చెప్పాలా అనేది తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? టేబుల్ మీద ఉన్న పుస్తకం. టేబుల్ మీద ఉన్న పుస్తకం అనేది మీరు కరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పగలిగితే ఆటోమేటిక్గా ఇక్కడున్న తెలుగు వాక్యాలన్నిటికీ మీరు ఇంగ్లీష్లో చెప్పగలరు. టేబుల్ మీద ఉన్న పుస్తకం రామాయణం, టేబుల్ మీద ఉన్న పుస్తకం ఖరీదైంది, టేబుల్ మీద ఉన్న పుస్తకం క్రింద పడుతుంది, టేబుల్ మీద ఉన్న పుస్తకం నాది, టేబుల్ మీద ఉన్న పుస్తకం బాగుంది. సరే, ఇప్పుడు టేబుల్ మీద ఉన్న పుస్తకం అనేది ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దామండి. టేబుల్ మీద ఉన్న పుస్తకం. టేబుల్ మీద ఉన్న పుస్తకం అంటే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే రాంగ్ అండి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనకూడదు. మరి ఏమనాలా? టేబుల్ మీద పుస్తకం ఉంది అంటే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద పుస్తకం ఉంది అంటే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. టేబుల్ మీద ఉన్న పుస్తకం అన్నాం కదా, టేబుల్ మీద ఉన్న పుస్తకం. టేబుల్ మీద ఉన్న పుస్తకం. ఇక్కడ మొత్తం 3 పదాలు ఉన్నట్లు భావించండి. మనం ఇంతకుముందు నెంబర్ల ప్రకారం ఎలా చెప్పాలనో అలా పుస్తకం అంటే చివరి పదానికి 1 వేయండి, మీద ఉన్నదానికి 2 వేయండి, టేబుల్ అన్న పదానికి 3 వేయండి. దాని ప్రకారం ఇంగ్లీష్లో చెప్తే ఏమవుతుందండి? పుస్తకం అంటే బుక్, మీద అంటే ఆను, టేబుల్ అంటే టేబుల్. అప్పుడేమవుతుంది? బుక్ ఆన్ ద టేబుల్, ద బుక్ ఆన్ ద టేబుల్. ఈ ది అనే పదం గురించి ఇప్పుడు మీరు ఓవర్గా స్ట్రెచ్ చేయొద్దండి. ముందు ఏంటంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా పుస్తకం అంటే బుక్, మీద అంటే ఆను, టేబుల్ అంటే టేబుల్. టేబుల్ మీద ఉన్న పుస్తకం అంటే ద బుక్ ఆన్ ద టేబుల్. ఒక పుస్తకం తీసుకొని రాయడం స్టార్ట్ చేయండి. టేబుల్ మీద ఉన్న పుస్తకం అంటే ద బుక్ ఆన్ ద టేబుల్. ఇక్కడ ఉన్న అన్నదానికి అర్థం పలకలేదండి. టేబుల్ మీద పుస్తకము ఉంది అంటే అర్థం పలుకుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న అనే పదాలు ఇప్పుడు ఈ వీడియోలో చాలా ప్లేసులలో వస్తుంది. వాటన్నిటికీ అర్థాలు పలకం. ఓకే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, టేబుల్ మీద ఉన్న పుస్తకం రామాయణం ఖరీదైంది. అవన్నీ ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఓకే, టేబుల్ మీద ఉన్న పుస్తకం అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, ద బుక్ ఆన్ ద టేబుల్. తర్వాత ఈజ్ అనే పదం యాడ్ చేయండి. తర్వాత టేబుల్ మీద ఉన్న పుస్తకం రామాయణం అంటే జనరల్గా రామాయణం అని మనం తెలుగులో రాస్తాము. ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు రామాయణ అనాలి, రామాయణము అనకూడదు. ఇక్కడ ముందు మీనింగ్ చూడండి, తెలుగులో వాటికి మీనింగ్లు. రామాయణం అంటే రామాయణ, ఖరీదైంది అంటే కాస్ట్లీ, క్రింద పడుతుంది అంటే ఫాలింగ్, నాది అంటే మైన్, బాగుందంటే నైస్. ఇప్పుడు వీటన్నిటికీ మీకు అర్థాలు తెలుసు. రామాయణము అంటే రామాయణ, ఖరీదైందంటే కాస్ట్లీ, క్రింద పడుతుందంటే ఫాలింగ్, నాది అంటే మైన్, బాగుందంటే నైస్. ఇప్పుడు చూడండి, ఒక పుస్తకంలో రాయండి, టేబుల్ మీద ఉన్న పుస్తకం రామాయణం అంటే ఇంగ్లీష్లో ఏం చెప్పాలా? ద బుక్ ఆన్ ద టేబుల్ ఈజ్ రామాయణ. టేబుల్ మీద ఉన్న పుస్తకం ఖరీదైంది అంటే ద బుక్ ఆన్ ద టేబుల్ ఈజ్ కాస్ట్లీ. టేబుల్ మీద ఉన్న పుస్తకం క్రింద పడుతుంది అంటే ద బుక్ ఆన్ ద టేబుల్ ఈజ్ ఫాలింగ్ ఫ్రమ్ ద టేబుల్ అని కూడా చెప్పచ్చు. టేబుల్ మీద నుంచి పడుతుంది.
ద టేబుల్ మీద ఉన్న పుస్తకం నాది అంటే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఈజ్ మైన్. టేబుల్ మీద ఉన్న పుస్తకం బాగుందంటే ద బుక్ ఆన్ ద టేబుల్ ఈజ్ నైస్. టేబుల్ మీద ఉన్న పుస్తకము అంటే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనకూడదని చెప్పాను. దానివల్ల మనకు ఫ్లూయెన్సీ రావట్లే, ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు ఇక్కడ చూడండి, టేబుల్ మీద ఉన్న పుస్తకం అన్న ప్లేస్లో అంటే ఆ టేబుల్ మీద ఉన్న పుస్తకం అనేది మీరు కరెక్ట్గా అర్థమైతే హైదరాబాద్లో ఉన్న గార్డెను, బస్టాండ్లో వద్ద ఉన్న బస్సు, హోటల్లో ఉన్న టేబుల్ అన్నీ కూడా చెప్పచ్చు. సరే, అవి ఎలా అనేది నేను మీకు ఒక 20 ఎక్స్ప్రెషన్స్ చెప్తాను. అవన్నీ మీరు పుస్తకంలో రాసుకోండి. ఎందుకంటే మీరు మాట్లాడేటప్పుడు చాలా ఈజీగా అంటే ఇంతకుముందు మీరు చాలా కష్టం అనుకున్నారు ఇంగ్లీషు, చూసిన తర్వాత ఇంత సులభమా ఇంగ్లీషు తెలుగు కంటే అన్న భావన మీలో కలుగుతుంది. ఓకే, ఈ క్రింద చెప్పిన అర్థవంతమైన పదాలు సముదాయాలు మీ పుస్తకంలో రాసుకోండి. మొత్తం ఒక 20 చెప్తాను, 20 పుస్తకంలో రాసుకోండి. రాసుకోకుండా ఊరికే వీడియో చూస్తే మటుకు ఎలాంటి ప్రయోజనం ఉండదండి. మీరు రాసి ఎలా వచ్చిందనేది బాగా అబ్జర్వ్ చేసినప్పుడే మీకు ఈ వీడియో చూసిన దానివల్ల ప్రయోజనం కలుగుతుంది, లేకపోతే సినిమా చూసినట్టే ఉంటుంది. సరే, నోట్ చేసుకోండి పుస్తకంలో. నెంబర్ 1 టేబుల్ మీద ఉన్న పుస్తకం. నెంబర్ 2 పుస్తకం మీద ఉన్న పెన్ను. రాసుకుంటున్నారు కదా, రాసుకోకపోతే ప్రయోజనం ఉండదండి. నెంబర్ 3 హైదరాబాద్లో ఉన్న గార్డెన్. నెంబర్ 4 బస్టాండ్ వద్ద ఉన్న బస్సు. నెంబర్ 5 హోటల్లో ఉన్న టేబుల్. రాసుకుంటున్నారు కదా, ఓకే. నెంబర్ 6 పార్కింగ్ స్థలంలో ఉన్న స్కూటర్. నెంబర్ 7 థియేటర్ దగ్గర ఉన్న షాపు. నెంబర్ 8 సీలింగ్ పైన ఉన్న ఫ్యాను. నెంబర్ 9 గదిలో ఉన్న ఫోను. నెంబర్ 10 హాస్పిటల్లో ఉన్న కుర్చీ. నెంబర్ 11 సంచిలో ఉన్న పెన్సిల్. నెంబర్ 12 గుడి పక్కన ఉన్న భవనం. నెంబర్ 13 ల్యాబ్లో ఉన్న కంప్యూటర్. నెంబర్ 14 రెస్టారెంట్లో ఉన్న ఫ్రిడ్జ్. నెంబర్ 15 మా ఇంటిలో ఉన్న వాషింగ్ మిషన్. చక్కగా పుస్తకంలో నీట్గా రాసుకోండి. నెంబర్ 16 కిచెన్లో ఉన్న ఓవెన్. నెంబర్ 17 టేబుల్ క్రింద ఉన్న సీసా. నెంబర్ 18 హాల్లో ఉన్న సోఫా. నెంబర్ 19 మా వీధిలో ఉన్న వినాయకుడు. నెంబర్ 20 రోడ్డు మీద ఉన్న బస్సు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 5ో 10ో కూడా చెప్పచ్చండి. 20 ఎందుకు చెప్పారంటే బాగా మీకు కాన్సన్ట్రేషన్గా మరింత మీ చేత ఎక్సర్సైజ్ లాగా చేపిస్తే బాగా మైండ్లో గుర్తుంటుందన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే ఈ 20 మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే కొన్ని వేల వాక్యాలు ఇదే టైప్లో మీరు ఇంగ్లీష్లో చెప్తారు. అదేం పెద్ద సమస్య కాదు. ఇలా కొన్ని వేల అర్థవంతమైన పదాల సముదాయాలు మీరే సొంతంగా చెప్పవచ్చండి. మీరు బాగా గమనించండి. ఇప్పుడు నేను 20 చెప్పాను. ఇదే విధంగా మీరు 200 చెప్పాలన్నా కూడా ప్రతి అర్థవంతమైన పదాల సముదాయాల్లో కామన్గా ఒక పదం వస్తుంది, ఉన్నా 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 అని. అంటే అది కూడా మధ్యలో వస్తుంది. మా ఇంటిలో ఉన్న ఓవెన్, టేబుల్ క్రింద ఉన్న సీసా, హాల్లో ఉన్న సోఫా, మా వీధిలో ఉన్న వినాయకుడు, రోడ్డు మీద ఉన్న బస్సు. తర్వాత ఇంకో విషయం కూడా గమనించండి. ఎందుకంటే ఆ టెక్నిక్ మీకు చెప్పినప్పుడే మీరు మరిన్ని సొంతంగా చేయగలరు. మా ఇంటిలో, ఇల్లు అనేది ఏంటి? ప్లేసు. ఉన్న అనేదానికి అర్థమే లేదు, కానీ మనము ఆ ఎక్స్ప్రెషన్ రావాలా. ఓవెన్ అనేది వస్తువు అంటే థింగ్. టేబుల్ అనేది థింగ్. 17వ దాంట్లో టేబుల్ అనేది థింగ్. క్రింద అనేది ప్రిపోజిషన్ అండి. సీసా అనేది థింగ్. 18 హాల్లో ఉన్న సోఫా. హాల్ అనేది ప్లేసు, సోఫా అనేది థింగ్. మా వీధిలో ఉన్న వినాయకుడు. మా వీధి అంటే వీధి అనేది ఏంది? ప్లేసు. వినాయకుడు అనేది థింగ్. రోడ్డు మీద ఉన్న బస్సు. రోడ్డు అనేది ప్లేసు, మీద అనేది ప్రిపోజిషన్, బస్ అనేది థింగ్. చూసారా? ఆ ప్లేసు, పర్సన్, టైము, థింగ్ ఇంతకుముందు చెప్పే కదా, అవి తప్ప వేరే రావండి ఇక్కడ. ఓకే, ఈ ప్లేస్లో, ఈ వీడియోలో. సరే, ఇప్పుడు
20 చెప్పాము. ఆ 20 అనేది ఎలా ముందు వాటిని మీరు ఇంగ్లీష్లో చెప్పాలనేది ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతాను. ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని సెంటెన్స్ ఎట్లా ఫ్రేమ్ చేద్దాం చూద్దాం. ఓకే. నెంబర్ 1, టేబుల్ మీద ఉన్న పుస్తకం. 3 పదాలు అనుకున్నాము. చివరి దానికి 1 వేయండి, మీద ఉన్నదానికి 2 వేయండి, టేబుల్ ఉన్నదానికి 3 వేయండి. నెంబర్ల ప్రకారం చెప్తే ద బుక్ ఆన్ ద టేబుల్. ది అనే పదము మీరు ఓవర్గా దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టద్దు. అయ్యో ది నేను రాలేకపోతున్నానే మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్ అండి. ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ పోయి ఎగ్జామ్ రాయట్లే, ఏ అండ్ ది ఎక్కడెక్కడ వాడాలా. కాబట్టి మీరు అక్కడ టేబుల్ అంటే టేబుల్, ద బుక్ ఆన్ ద టేబుల్ నెంబర్ల ప్రకారం అండి. ఓకే. నెంబర్ 2, పుస్తకం మీద ఉన్న పెన్ను. చివరి దానికి పెన్ను 1 వేయండి, మీద ఉన్నదానికి 2 వేయండి, పుస్తకం ఉన్నదానికి 3 వేయండి. అప్పుడేమవుతుందండి, ద పెన్ ఆన్ ద బుక్. మొత్తం రివర్స్ అండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇంగ్లీష్ అనేది అమెరికన్ ఇంగ్లీష్ కావచ్చు, బ్రిటిష్ ఇంగ్లీష్ కావచ్చు, ఏదైతేనేమి ఆ ఇంగ్లీషు ఎక్కడైతే క్రియేట్ అవుతుందో అక్కడ వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ప్రతిదీ రివర్స్ అండి. ఇప్పుడు అమెరికన్సే తీసుకోండి, మనం ఏం చేస్తే ఆల్మోస్ట్ అండి 100కి 90% వాళ్ళు రివర్సే, ప్రతిదీ రివర్సే అండి. మన కార్ రైట్ సైడ్ డ్రైవ్ చేస్తుంటే డ్రైవర్ ఏ సైడ్ కూర్చుంటా అండి, రైట్ సైడ్, కానీ వాళ్ళు లెఫ్ట్ సైడ్ కూర్చుంటారు, లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అంటారు. ఎన్నో విషయాలండి. తర్వాత మనము గ్రౌండ్ ఫ్లోర్ అంటాం, వాళ్ళు భూమి లోపల ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ అంటారు దాన్ని. భూమి లోపల ఉంటే దాన్ని గ్రౌండ్ ఫ్లోర్ అంటారు, ఎందుకంటే గ్రౌండ్ లోపల ఉంది కదా. వాళ్ళు మనం ఫస్ట్ ఫ్లోర్ అనే దాన్ని అంటారు, వాళ్ళు సెకండ్ ఫ్లోర్ అంటారు. గ్రౌండ్ ఫ్లోర్ అనే దాన్ని ఫస్ట్ ఫ్లోర్ అంటారండి. ప్రతిదీ ఎన్నో కొన్ని ఇంకా ఎగ్జామ్ రేట్ చెప్పుకుంటా పోతే అయితే అది కాదు. అదే విధంగా అన్ని రివర్స్ వస్తుంది, ఇక్కడ కూడా రివర్స్ వస్తుంది అనుకోండి. పుస్తకం మీద ఉన్న పెన్ అంటే ద పెన్ ఆన్ ద బుక్. నెంబర్ 3, హైదరాబాద్లో ఉన్న గార్డెన్. గార్డెన్ అనే దానికి 1, లో ఉన్నదానికి 2, హైదరాబాద్ దానికి 3. ద గార్డెన్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్లో ఉన్న గార్డెన్ బాగుందనో లేదా హైదరాబాద్లో ఏం మీరు చెప్పాలనుకున్నా తర్వాత మీరు చెప్పేస్తారండి, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. నెంబర్ 4, బస్ స్టాండ్ వద్ద ఉన్న బస్సు. బస్సుకు 1 వేయండి, వద్ద ఉన్నదానికి 2 వేయండి, బస్ స్టాండ్ అనేది 3 వేయండి. బస్ ఎట్ ద బస్ స్టాండ్. బస్ స్టాండ్ వద్ద ఉన్న బస్సులో కిక్కిరిస్తూ జనాలు ఉన్నాను లేకపోతే సంథింగ్ మీరు ఏం చెప్పాలనుకున్నా తర్వాత చెప్తామండి, తర్వాత సెంటెన్స్లో. నెంబర్ 5, హోటల్లో ఉన్న టేబుల్. 1, 2, 3 నెంబర్లు వేసుకుంటే ఏముంది, ద టేబుల్ ఇన్ ద హోటల్. హోటల్లో ఉన్న టేబుల్ క్లీన్గా లేదనో లేకపోతే హోటల్లో ఉన్న టేబుల్ చాలా కాస్ట్లీదనో ఏందనేది తర్వాత చూద్దామండి. ఓకే. ముందు హోటల్లో ఉన్న టేబుల్ అనగానే ద టేబుల్ ఇన్ ద హోటల్ అనేది మీ నోట్ల నుంచి రావాలా, అప్పుడే మీకు ఫ్లూయెన్సీ వస్తుందండి మాట్లాడేటప్పుడు. నెంబర్ 6, పార్కింగ్ స్థలంలో ఉన్న స్కూటరు. స్కూటర్ అన్నదానికి 1, లో ఉన్నదానికి 2, పార్కింగ్ స్థలం ఉన్నదానికి 3. నెంబర్ల ప్రకారం చెప్తే ద స్కూటర్ ఎట్ ద పార్కింగ్ ప్లేస్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లో అన్నప్పుడు ఎట్టు వాడామంటే ఇన్ను వాడండి, ఇన్ను ఇబ్బంది ఏం లేదు. అంటే కొన్ని మాట్లాడే సందర్భంలో ఎట్టు ఇన్ను డిఫరెంట్ ప్లేసుల్లో వాడతాము. ఇక్కడ ఇన్నని వాడినా కూడా ఎదుటి వ్యక్తికి ముందు కమ్యూనికేషన్ అర్థమైంది, అయ్యో ఇక్కడ లో ఉంది ఇక్కడ ఎట్టు ఉంది అర్థం కాలేదని కన్ఫ్యూజన్ కావద్దు. ఓకే. ద స్కూటర్ ఇన్ ద పార్కింగ్ ప్లేస్ ఆర్ ఎట్ ద పార్కింగ్ ప్లేస్. అది ఇంత డీప్గా పోయినప్పుడు తెలుస్తుందండి. అది మీరు అబ్జర్వేషన్లో ఇంకా కరెక్ట్ తెలుసుకుంటుంటారండి. ఇట్లా చిన్నవి కామన్ ఎర్రర్స్ అంటారండి. జనరల్గా మనం ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు తప్పకుండా కామన్ ఎర్రర్స్ ఏందనేది మనకు తెలియకుండానే తప్పులు మాట్లాడుతుంటాం. ఓకే. నెంబర్ 7, థియేటర్ దగ్గర ఉన్న షాపు. షాప్ అనే దానికి 1 వేయండి, దగ్గర ఉన్న దానికి 2 వేయండి, థియేటర్ అనే దానికి 3 వేయండి. దాని ప్రకారం చెప్తే ద షాప్ నియర్ ద థియేటర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క పాయింట్ చెప్పేటప్పుడు ఒక్కొక్క విషయం ఏదో ఒకటి చెప్తుంటాను, కొత్త విషయం. ఇప్పుడు ఇక్కడ నియర్ అనే పదం ఏంటండి, దగ్గర ఉన్నదానికి అర్థం పలకదు. దగ్గర అంటే నియర్. అక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఉన్న పదం ప్రిపోజిషన్ అండి. అటుపక్క ఫస్ట్ పదము ప్లేస్ పర్సన్ టైం థింగ్ ఏదో ఒకటి అవుతుంది, చివరిలో ఉన్న పదము ప్లేస్ పర్సన్ టైం థింగ్ ఏదో ఒకటి అవుతుంది, మధ్యలో ఉన్న పదం ప్రిపోజిషన్ అండి. టైం అనేది చాలా తక్కువ వస్తుందండి, రేరు. ఎక్కువ ప్లేస్ పర్సన్ థింగ్. ఓకే. థియేటర్లో ఉన్న దగ్గర ఉన్న షాప్ అంటే ద షాప్ నియర్ ద థియేటర్. నెంబర్ 8, సీలింగ్ పైన ఉన్న ఫ్యాన్. ఫ్యాన్ అనే దానికి 1 వేయండి, పైన ఉన్న దానికి 2 వేయండి, సీలింగ్ అనే దానికి 3 వేయండి. అప్పుడేమవుతుంది, ద ఫ్యాన్ ఆన్ ద సీలింగ్. పైన అంటే ప్రిపోజిషన్. ఏం లేండి, ప్లేస్ కానీ పర్సన్ కానీ టైం కానీ చెప్పి ప్లేస్ కానీ పర్సన్ కానీ థింగ్ కానీ చెప్పి దాని పక్కన తోకలు తగిలిస్తారండి. సీలింగ్ పైన ఉన్న ఫ్యాను, గదిలో ఉన్న ఫోను,
ఓకే. ఇప్పుడు సీలింగ్ పైన ఉన్న ఫ్యాన్ అంటే ద ఫ్యాన్ ఆన్ ద సీలింగ్. నెంబర్ 9 గదిలో ఉన్న ఫోను. ఫోన్ ఉన్నదానికి 1 వేయండి, లో ఉన్నదానికి 2 వేయండి, గది ఉన్నదానికి 3 వేయండి. నెంబర్ల ప్రకారం చెప్తే ద ఫోన్ ఇన్ ద రూమ్. ద ఫోన్ ఇన్ ద రూమ్. ఇది మీకు కొంచెం ప్రాక్టీస్ కావాలా. గదనగానే మీరు గదనగానే రూమ్ అంటారు. అది సపరేట్గా ఒక వర్డ్ చెప్పినప్పుడు గది అంటే రూమ్ అంటారండి. మనం వాక్యాల్లో కానీ పదాల సమాధానాలు చెప్పేటప్పుడు మటుకు ది అనే పదం వాడాలి. గదిలో ఉన్న ఫోన్ అంటే ద ఫోన్ ఇన్ ద రూమ్. నెంబర్ 10 హాస్పిటల్లో ఉన్న కుర్చీ. కామన్గా వస్తుందండి. మధ్యలో ఉండేదంతా లో ఉన్న పక్కన ఉన్న ఇలాంటి. హాస్పిటల్లో ఉన్న కుర్చీ. కుర్చీ అంటే చైరు, లో అంటే ఇన్, హాస్పిటల్ అంటే హాస్పిటల్. చెప్పే కదా ది అనే పదము యాడ్ చేయండి. ద చైర్ ఇన్ ద హాస్పిటల్. హాస్పిటల్ ఉన్న కుర్చీ అంటే ద చైర్ ఇన్ ద హాస్పిటల్. నెంబర్ 11 సంచిలో ఉన్న పెన్సిల్. సంచిలో ఉన్న పెన్సిల్. పెన్సిల్ అంటే 1, పెన్సిల్కి 1, లో ఉన్న 2, సంచి అనేదానికి 3. నెంబర్ల ప్రకారం చూస్తే ద పెన్సిల్ ఇన్ ద బ్యాగ్. నెంబర్ 12 గుడి పక్కన ఉన్న భవనం. భవనం అనేదానికి 1 వేయండి, పక్కన ఉన్నదానికి 2 వేయండి, గుడి అనేదానికి 3 వేయండి. ద బిల్డింగ్ బిసైడ్ ద టెంపుల్. బిసైడ్ అంటే పక్కన. మీరు డిక్షనరీలో చూసుకోండి దాని అర్థం కావాలంటే. ప్రిపోజిషన్ అంటారు. అంటే 2 పదాల మధ్యలో ప్రిపోజిషన్ పెడుతున్నా. యాక్చువల్గా 10 చెప్దాం అనుకున్నా అండి. ఒక 20 చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చెప్తున్నా. బోర్గా ఫీల్ కాకుండా చక్కగా పుస్తకంలో నీట్గా. ఎందుకంటే తర్వాత మరిన్ని మీరు ఎక్సర్సైజ్ ఏం చేయకపోయినా కూడా కనీసం ముందు 20 మీకు బాగా అర్థమైతే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఓకే. గుడి పక్కన ఉన్న భవనం అంటే ఇంగ్లీష్లో ద బిల్డింగ్ బిసైడ్ ద టెంపుల్. నెంబర్ 13 ల్యాబ్లో ఉన్న కంప్యూటర్. కంప్యూటర్ 1 వేయండి, లో ఉన్న 2 వేయండి, ల్యాబ్ అనే దానికి 3 వేయండి. నెంబర్ల ప్రకారం చూస్తే ద కంప్యూటర్ ఇన్ ద ల్యాబ్. నెంబర్ 14 రెస్టారెంట్లో ఉన్న ఫ్రిడ్జు. చివరిలో ఉన్నదానికి ఫ్రిడ్జ్కి 1 వేయండి, లో ఉన్న 2 వేయండి, రెస్టారెంట్ 3 వేయండి. నెంబర్ల ప్రకారం చూస్తే ద ఫ్రిడ్జ్ ఎట్ ద రెస్టారెంట్. నెంబర్ 15 మా ఇంటిలో ఉన్న వాషింగ్ మిషన్. వాషింగ్ మిషన్ 1 వేయండి, లో ఉన్న 2 వేయండి, మా ఇంటి అంటే అక్కడ 3 వేయండి. నెంబర్ల ప్రకారం చెప్తే ద వాషింగ్ మిషన్ ఇన్ అవర్ హోమ్. నెంబర్ 16 కిచెన్లో ఉన్న ఓవెన్. ఓవెన్ అనే వాటికి దానికి 1, లో ఉన్న 2, కిచెన్ అనే దానికి 3. ఇంగ్లీష్లో చెప్తే ద ఓవెన్ ఇన్ ద కిచెన్. ఏం లేదండి, ఓవెన్ ప్లేస్లో కిచెన్ పెడుతున్నారు, కిచెన్ ప్లేస్లో ఓవెన్ పెడుతున్నారు. ఇంగ్లీష్లో తెలుగులో చదివినట్టుగా తెలుగులో అర్థం చేసుకుంటే ఏమొస్తుంది, ఓవెన్లో ఉన్న కిచెన్ అని వస్తుంది. ఓవెన్లో ఉన్న కిచెన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇంగ్లీష్కు తెలుగు తేడా. కిచెన్లో ఉన్న ఓవెన్ అంటే ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఓవెన్ ప్లేస్లో కిచెన్ ప్లేస్లో ఓవెన్ పెడుతున్నాం. ఓకే. నెంబర్ 17 టేబుల్ క్రింద ఉన్న సీసా. సీసాకు 1 వేయండి, క్రింద ఉన్నదానికి 2 వేయండి, టేబుల్కి 3 వేయండి. నెంబర్ల ప్రకారం చెప్తే ద బాటిల్ అండర్ ద టేబుల్. క్రింద అంటే అండర్. నెంబర్ 18 హాల్లో ఉన్న సోఫా. సోఫాకు 1 వేయండి, లో ఉన్న 2, హాల్ 3. నెంబర్ల ప్రకారం చెప్తే ద సోఫా ఇన్ ద హాల్. నెంబర్ 19 మా వీధిలో ఉన్న వినాయకుడి విగ్రహం. వినాయకుడి విగ్రహానికి 1 వేయండి, లో ఉన్న 2 వేయండి, మా వీధి అనే దానికి 3 వేయండి. మా వీధిలో ఉన్న వినాయకుడి విగ్రహం అంటే నెంబర్ల ప్రకారం చెప్తే ఇంగ్లీష్లో ద వినాయక స్టాచ్యూ ఇన్ అవర్ స్ట్రీట్. విగ్రహాన్ని స్టాచ్యూ అంటారండి. ఓకే. నెంబర్ 20 రోడ్డు మీద ఉన్న బస్సు. బస్ అనే దానికి 1 వేయండి, చివరిలో ఉంది కాబట్టి. మీద ఉన్న 2 వేయండి, రోడ్డు అనే దానికి 3 వేయండి. నెంబర్ల ప్రకారం చూస్తే ద బస్ ఆన్ ద రోడ్. ఓకే. నేను 20 చెప్తాను అని చెప్పాను. ఇప్పుడు వీటిని బేస్ చేసుకొని మీరు వాక్యాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. రాసుకుంటున్నారు కదా పుస్తకంలో, మీ ఇష్టం. రాసుకోకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు.
ఇప్పుడు వాక్యాలు చెప్దాం. ఇప్పటి వరకు నేర్చుకునేయండి మీరు అర్థవంతమైన పదాల సముదాయం. ఓకే, నెంబర్ 1, టేబుల్ మీద ఉన్న పుస్తకం రామాయణం. మీకు తెలుసు టేబుల్ మీద ఉన్న పుస్తకం అంటే ద బుక్ ఆన్ ద టేబుల్. దాని మధ్యలో రామాయణం అనే దానికి టేబుల్ మీద ఉన్న పుస్తకం మధ్యలో ఈజ్ అనే పదం యాడ్ చేయండి. ఈజ్ ద రామాయణం, రామాయణ. ఇప్పుడు ఇక్కడ టేబుల్ మీద ఉన్న పుస్తకం రామాయణం అన్నాము, అక్కడ రామాయణ అన్నాము. తేడా చెప్పాను. ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు రామాయణ అనాలా, తెలుగులో చెప్పేటప్పుడు రామాయణం అనాలా. అక్కడ టేబుల్ మీద ఉన్న పుస్తకం రామాయణం అయితే రామాయణం, మహాభారతం అయితే మహాభారతం, ఖురాన్ అయితే కూడా మీ ఇష్టం అండి. ఇంగ్లీష్ నావల్ అయితే ఇంగ్లీష్ నావల్, సమస్య లేదు. మీకు అర్థం కావాల్సింది టేబుల్ మీద ఉన్న పుస్తకం, అది మీకు తెలుసు. ఓకే, నెంబర్ 2, పుస్తకం మీద ఉన్న పెన్ను బాగా రాస్తుంది. కంగారే పడద్దండి, పుస్తకం మీద ఉన్న పెన్ను బాగా రాస్తుంది. మీకు తెలుసు పుస్తకం మీద ఉన్న పెన్ను అంటే ఇంగ్లీష్లో ఏం చేయాలో తెలుసు. బాగా రాస్తుంది, రైట్స్ వెల్. అప్పుడు మొత్తం ఏమవుతుంది? పుస్తకం మీద ఉన్న పెన్ను బాగా రాస్తుంది అంటే ఇంగ్లీష్లో ద పెన్ ఆన్ ద బుక్ రైట్స్ వెల్. కన్ఫ్యూజ్ అవద్దండి, ఆల్రెడీ మీకు తెలుసు పుస్తకం మీద ఉన్న పెన్ అంటే ఏంటి. బాగా రాస్తుంది, రైట్స్ వెల్. నెంబర్ 3, హైదరాబాద్లో ఉన్న గార్డెన్ చాలా అందంగా ఉంది. హైదరాబాద్లో ఉన్న గార్డెన్ మీకు తెలుసు, అక్కడ చాలా అందంగా ఉంది అని చెప్పొచ్చు, బాగా లేదని చెప్పొచ్చు, లేదా ఊరికి దూరంగా ఉంది, లేదా మా ఇంటికి దూరంగా ఉంది, ఏదైనా చెప్పొచ్చు. ఆడ ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్లో ఉన్న గార్డెన్ అనేది మీకు తెలుసు. హైదరాబాద్లో ఉన్న గార్డెన్ అంటే ఏంటి? ద గార్డెన్ ఇన్ హైదరాబాద్. ఈజ్ అనే పదం యాడ్ చేస్తారు. చాలా అందంగా ఉంది, వెరీ బ్యూటిఫుల్. హైదరాబాద్లో ఉన్న గార్డెన్ చాలా అందంగా ఉంది అంటే ఇంగ్లీష్లో ద గార్డెన్ ఇన్ హైదరాబాద్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. నెంబర్ 4, బస్ స్టాండ్ వద్ద ఉన్న బస్సు చెన్నైకి పోతుంది. బస్ స్టాండ్ వద్ద ఉన్న బస్సు అంటే ఇంతకుముందు మీరు నేర్చుకున్నారు, ద బస్ ఎట్ ద బస్ స్టాండ్, లేదా బస్ స్టాండ్లో ఉన్న బస్ అని కూడా చెప్పుకోవచ్చు. చెప్పే కదా, ఎట్ ఇన్ను కన్ఫ్యూజ్ కాదు. బిగినింగ్లో జనరల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉత్సాహం ప్రతి వాళ్ళకు బిగినింగ్లో కన్ఫ్యూజన్ ఉంటుందండి. కాబట్టి అక్కడ ద బస్ ఎట్ ద బస్ స్టాండ్ అని అనొచ్చు, ద బస్ ఇన్ ద బస్ స్టాండ్ అని కూడా అనొచ్చు, ఇబ్బంది లేదు. పోతుందంటే చెన్నైకి పోతుందంటే గోస్ టు చెన్నై. బస్ స్టాండ్ వద్ద ఉన్న బస్సు చెన్నైకి పోతుంది అంటే ఇంగ్లీష్లో ద బస్ ఎట్ ద బస్ స్టాండ్ గోస్ టు చెన్నై. నెంబర్ 5, హోటల్లో ఉన్న టేబుల్ శుభ్రంగా లేదు. హోటల్లో ఉన్న టేబుల్ అంటే మీకు తెలుసు, ఇంతకుముందు నేర్చుకున్నారు, ద టేబుల్ ఇన్ ద హోటల్. శుభ్రంగా లేదు, ఒక ఈజ్ అనే పదం యాడ్ చేసి నాట్ క్లీన్, ఈజ్ నాట్ క్లీన్. శుభ్రంగా ఉంటే ద టేబుల్ ఇన్ ద హోటల్ ఈజ్ క్లీన్. జనరల్గా మనం మాట్లాడుతుంటాం కదా, అడిగి వెళ్ళినప్పుడు అబ్బా నాకు తిరుపతికి వెళ్ళేసి ముందు టేబుల్ అంతా క్లీన్గా లేదు. హోటల్లో ఉన్న టేబుల్ శుభ్రంగా లేదు అంటే ఇంగ్లీష్లో ద టేబుల్ ఇన్ ద హోటల్ ఈజ్ నాట్ క్లీన్. నెంబర్ 6, పార్కింగ్ స్థలంలో ఉన్న స్కూటర్ నాది. పార్కింగ్ స్థలంలో ఉన్న స్కూటర్ అంటే ఇంతకుముందు మీరు నేర్చుకున్నారు, ద స్కూటర్ ఎట్ ద పార్కింగ్, లేదా ద స్కూటర్ ఇన్ ద పార్కింగ్. ఇబ్బందే లేదండి, ఎట్ ప్లేస్లో ఇన్ని ప్లేస్లో ఎట్ అనేది మీరు బాగా ఫ్లూయెన్స్గా మాట్లాడేటప్పుడు అది ఆటోమేటిక్గా మీరే సెర్చ్ చేసుకుంటారా. ద స్కూటర్ ఎట్ ద పార్కింగ్ ప్లేస్. నాది అంటే మైన్, ఒక ఈజ్ అనే పదం పెట్టేసి మైన్ అని పెడతారు. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈజ్ ఏదో పెట్టమని అంటే ఏం లేదండి, కరెక్ట్గా చెప్పాలంటే తెలుగులో పార్కింగ్ స్థలంలో ఉన్న స్కూటర్ నాది అయి ఉన్నది, నాది అయి ఉన్నది అని అలా అండంలో మనం. అయితే ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటే తప్పకుండా ఈజ్ వాడుతున్నారు. ఆడ పార్కింగ్ స్థలంలో ఉన్న స్కూటర్ నాది, నీది, అక్కడ ఏ పదం వాడతారో ఆ పదం ఆడ ద స్కూటర్ ఎట్ ద పార్కింగ్ ప్లేస్ ఈజ్ అని చెప్పి ఆ తర్వాత మీరు చెప్తారు. నాదైతే నాది, నీదైతే నీది. నీదంటే యువర్స్, ఆమెదంటే హర్స్. ఓకే, నెంబర్ 7, థియేటర్ దగ్గర ఉన్న షాపులు మూసి ఉన్నవి. థియేటర్ దగ్గర ఉన్న షాపులు అంటే ఇంగ్లీష్లో ద షాప్స్ నియర్ ద థియేటర్. మూసి ఉన్నాయి, వర్ క్లోజ్డ్. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది జరిగిపోయింది కాబట్టి వర్ పెట్టాము. ఎందుకు వాజ్ పెట్టలేదు? ద షాప్స్ అన్నాం కదా, షాపులు ప్లూరల్ వచ్చింది కాబట్టి వర్ పెట్టాం. సరే, తర్వాత ద షాప్స్ నియర్ ద థియేటర్ వర్ క్లోజ్డ్. అక్కడ థియేటర్ దగ్గర ఉన్న షాపులు మూసి ఉండొచ్చు, తెరిచి ఉండొచ్చు. మీరు అక్కడ ఏమి చెప్పాలనుకున్నారో, థియేటర్ దగ్గర ఉన్న షాపుల గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారో అవన్నీ అక్కడ
వెర్బ్ పెట్టేసి చెప్పేస్తారండి. ద షాప్స్ నియర్ ద థియేటర్ వర్ క్లోజ్డ్. నెంబర్ 8, సీలింగ్ పైన ఉన్న ఫ్యాన్ రెడ్ కలర్. సీలింగ్ పైన ఉన్న ఫ్యాన్ అంటే ఇంగ్లీష్లో ఇంతకుముందు మీరు నేర్చుకున్నారు. ద ఫ్యాన్ ఆన్ ద సీలింగ్ రెడ్ కలర్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఇంగ్లీష్ ప్రకారం తెలుగులో మనం చెప్పాలంటే సీలింగ్ పైన ఉన్న ఫ్యాను రెడ్ కలర్లో ఉంది. రెడ్ కలర్లో ఉంది అయితే ఆ మాటంలో ఇంప్లైడ్. ఆ రెడ్ కలర్ అంటే అర్థము రెడ్ కలర్లో ఉంది అని అర్థం. ఇంగ్లీష్లో మటుకు ఆ ఈజ్ అనే పదం వాడతాం. సీలింగ్ పైన ఉన్న ఫ్యాను రెడ్ కలర్, బ్లూ కలర్ అయితే బ్లూ కలర్, రెడ్ కలర్ అయితే రెడ్ కలర్, వైట్ కలర్ అయితే వైట్ కలర్. అక్కడ సమస్య లేదు. మీరు కాన్సన్ట్రేషన్ అంతా సీలింగ్ పైన ఉన్న ఫ్యాను అనేది మీకు తెలవాలా, అది తెలుసు. ఆ తర్వాత మీరు చెప్పాల్సిన ఎక్స్ప్రెషన్ అటు చెప్తారు. ద ఫ్యాన్ ఆన్ ద సీలింగ్ ఇస్ రెడ్ ఇన్ కలర్. నెంబర్ 9, గదిలో ఉన్న ఫోను మోగుతుంది. గదిలో ఉన్న ఫోన్ అంటే ద ఫోన్ ఇన్ ద రూమ్ అని చెప్పి మ్రోగుతుందంటే ఈజ్ రింగింగ్. గదిలో ఉన్న ఫోన్ మోగుతుంది. మీకు డౌట్ అవ్వచ్చు, సార్ ఫోన్ ఈజ్ రింగింగ్ అనొచ్చు కదా. నిజమే, ఒకటి హాల్లో ఉంది, ఒకటి రూమ్లో ఉంది, ఇంకోసారి ఒకటి ఉంది. మీ ఫ్రెండ్కి చెప్పేటప్పుడు ఫోన్ మోగుతుందంటే ఎక్కడా అంటాడు. అదే ఆ గదిలో ఉన్న ఫోన్ మోగుతుంది అంటే హాల్లో ఉన్న ఫోన్ మోగుతుంది, గదిలో ఉన్న ఫోన్ మోగుతుంది అని చెప్పాల్సిన సందర్భం వస్తుందా రాదా? అప్పుడు పర్టికులర్గా గదిలో ఉన్న ఫోను అంటే ద ఫోన్ ఇన్ ద రూమ్ మ్రోగుతుంది ఈజ్ రింగింగ్. గదిలో ఉన్న ఫోన్ మోగుతుంది అంటే ద ఫోన్ ఇన్ ద రూమ్ ఈజ్ రింగింగ్. నెంబర్ 10, హాస్పిటల్లో ఉన్న కుర్చీ విరిగిపోయింది. హాస్పిటల్లో ఉన్న కుర్చీ అంటే మీకు తెలుసు, ద చైర్ ఇన్ ద హాస్పిటల్. విరిగిపోయిందంటే ఈజ్ బ్రోకెన్. సార్ విరిగిపోయింది జరిగిపోయింది కదా, విరిగిపోయింది అనే విషయం జరిగిపోయింది కదా, మళ్ళీ వాజ్ బ్రోకెన్ అంటే బాగుంటుందా? మీ ఇష్టం. అప్పుడే ఇరిగిపోతే ఈజు, ఆల్రెడీ ఇరిగిపోయి ఎప్పుడో ఉంటే వాజు. మీకు వెర్బ్ ఏంది ఈజా వాజ్ అనే దాంట్లో కన్ఫ్యూజ్ కావద్దండి. ముఖ్యంగా హాస్పిటల్లో ఉన్న కుర్చీ ఏమైంది? ద చైర్ ఇన్ ద హాస్పిటల్ విరిగిపోయింది, లేదా కాస్ట్లీ, ఏదైనా చెప్పచ్చు. ద చైర్ ఇన్ ద హాస్పిటల్ ఈజ్ కాస్ట్లీ. ద చైర్ ఇన్ ద హాస్పిటల్ ఈజ్ ఇంపోర్టెడ్ చైర్. ద చైర్ ఇన్ ద హాస్పిటల్. ముందు ఆ ఎక్స్ప్రెషన్ రావాలా. ఆ ఎక్స్ప్రెషన్ వచ్చి మీరు రకరకాల వాక్యాలు మాట్లాడుతూ ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తూ చాలా విషయాలు మీరు తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీరు మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడే ఎదుటి వ్యక్తి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే మీరు అబ్జర్వ్ చేసి మరిన్ని విషయాలు మాట్లాడడం తెలుసుకుంటారు. అసలు మాట్లాడకుండానే ఉంటే ఇంగ్లీష్ రాదు, తప్పులు కూడా రావు. ఇంగ్లీష్ మాట్లాడకపోతే మీకు తప్పులు రావు, ఇంగ్లీష్ కూడా రాదు. మాట్లాడేటప్పుడు తప్పకుండా తప్పులు వస్తాయండి. తప్పులు వస్తున్నప్పుడు ఆనందించండి. దట్ ఈస్ ఎ సిగ్నిఫికెన్స్ దట్ యు ఆర్ లెర్నింగ్. తప్పులు రావట్లేదంటే అప్పుడు మీరు మాట్లాడడం లేదని అర్థం. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే కరెక్టేనా? సరే. నెంబర్ 11, సంచిలో ఉన్న పెన్సిల్ చాలా చిన్నది. సంచిలో ఉన్న పెన్సిల్ అంటే ద పెన్సిల్ ఇన్ ద బ్యాగ్. చాలా చిన్నదంటే ఈజ్ వెరీ స్మాల్. వెర్బ్తో చెప్పాలంటే సంచిలో ఉన్న పెన్ను చాలా చిన్నదిగా ఉన్నది అనాల. చాలా చిన్నదిగా ఉన్నది అంటామా? ఒక్కోసారి అంటాంలేండి. అంటే ఇంగ్లీష్లో బట్టి కంపల్సరీ వాడాలా. ఇక్కడ చాలా చిన్నదా పెద్దదా అది కాదు ముఖ్యం. సెంటెన్స్లో సంచిలో ఉన్న పెన్సిల్ ఎందుకు చెప్తున్నా అంటే అండి, సంచిలో పెన్సిల్ ఉందంటే మీరు చెప్తారు ఇంగ్లీష్లో పెన్ ఇస్ ఇన్ ద బ్యాగ్ అని. సంచిలో ఉన్న పెన్సిల్ అన్నప్పుడే మాట్లాడడానికి అలవాటు లేని దానివల్ల ఒక్కసారి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే ఆ ఫ్లూయెన్సీ ఎందుకు మనం మాట్లాడకపోతున్నాం దానికి రీజన్ ఏంటంటే ఇట్లాంటి చాలా రీజన్స్ ఉన్నాయి. అయితే ఒక్కొక్క రీజన్ ఒక్కొక్క వీడియోలో చెప్పున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో దీనికి సంబంధించిన రీజన్ చెప్తున్నా అండి. సంచిలో ఉన్న పెన్సిల్ చాలా చిన్నది అంటే ఇంగ్లీష్లో ద పెన్సిల్ ఇన్ ద బ్యాగ్ ఈజ్ వెరీ స్మాల్. గుర్తుపెట్టుకోండి, సంచిలో ఉన్న పెన్సిల్ అని ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పున్నాను. ఇక్కడ చాలా చిన్నది అనేవాడు ఈజ్ వెరీ స్మాల్. నెంబర్ 12, గుడి పక్కన ఉన్న భవనం నాది. గుడి పక్కన ఉన్న భవనము అంటే ఇంగ్లీష్లో ద బిల్డింగ్ బిసైడ్ ద టెంపుల్. ఇదేదో కొత్త కొత్త పదాలు. బిసైడ్ అంటే ఇన్లేదని కంగారు పడద్దండి. మీరు కావాలంటే డిక్షనరీలో చూసుకోండి. బిసైడ్ అంటే ప్రిపోజిషన్ అర్థం వస్తుంది, ప్రక్కన అని వస్తుంది. గుడి పక్కన ఉన్న భవనం నాది అంటే ఇంగ్లీష్లో ద బిల్డింగ్ బిసైడ్ ద టెంపుల్ ఈజ్ మైన్. గుడి పక్కన ఉన్న భవనం నీది అంటే ద బిల్డింగ్ బిసైడ్ ద టెంపుల్ ఈజ్ యువర్స్. గుడి పక్కన ఉన్న భవనం ఆమెది అంటే
ద బిల్డింగ్ బిసైడ్ ద టెంపుల్ ఈజ్ హర్స్. అక్కడ ఇబ్బందే లేదండి. బిగినింగ్లోనే ప్రాబ్లం, స్టార్టింగ్ ట్రబుల్ అంటారు కదా. స్టార్టింగ్ ఒకసారి అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఒకసారి బండి స్టార్ట్ కాదు, స్టార్ట్ అయిందంటే మటుకు ఆకుండా పోద్ది కదా, అదే విధంగా అండి. నెంబర్ 13, ల్యాబ్లో ఉన్న కంప్యూటర్ పనిచేయడం లేదు. ల్యాబ్లో ఉన్న కంప్యూటర్ అంటే ద కంప్యూటర్ ఇన్ ద ల్యాబ్. పని చేయడం అంటే ఈజ్ నాట్ వర్కింగ్. చూడండి ఎక్స్ప్రెషన్, ల్యాబ్లో ఉన్న కంప్యూటర్ అని చెప్పేసి నేను అక్కడ ఆపేస్తే ఆ తర్వాత మీరు ఒక 100 రకాలుగా చెప్పచ్చు. ల్యాబ్లో ఉన్న కంప్యూటర్ పని చేస్తుంది, ల్యాబ్లో ఉన్న కంప్యూటర్ కాస్ట్లీ, ల్యాబ్లో ఉన్న కంప్యూటర్ పలాని ఎక్స్ బ్రాండ్, ల్యాబ్లో ఉన్న కంప్యూటర్ రిపేర్ అయింది, ల్యాబ్లో ఉన్న కంప్యూటర్. చూసారా, ఇట్లా మీరు ఎన్ని ఎక్స్ప్రెషన్ చెప్పాలని అన్ని ఎక్స్ప్రెషన్. మొత్తానికి మీకు ల్యాబ్లో ఉన్న కంప్యూటర్ అనేది ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలో తెలవాలా. దీన్ని ఫ్రేజ్ అంటారు, అర్థవంతమైన పదాల సముదాయం అంటారు. ఓకే, ల్యాబ్లో ఉన్న కంప్యూటర్ పనిచేయడం అంటే ద కంప్యూటర్ ఇన్ ద ల్యాబ్ ఈజ్ నాట్ వర్కింగ్. నెంబర్ 14, రెస్టారెంట్లో ఉన్న ఫ్రిడ్జ్ పాతది. రెస్టారెంట్లో ఉన్న ఫ్రిడ్జ్ అంటే ద ఫ్రిడ్జ్ ఎట్ ద రెస్టారెంట్ లేదా ద ఫ్రిడ్జ్ ఇన్ ద రెస్టారెంట్, మీ ఇష్టం. ఈజ్ ఓల్డ్, పాతది అంటే పాతది అయి ఉన్నది. వద్దు, అంత సెన్స్ అవసరం లేదు. మనం మాట్లాడేటప్పుడు అలా మాట్లాడలే. యాక్చువల్గా ఏంటంటే అలా మాట్లాడాల, ఎందుకంటే వాక్యంలో ప్రతి తెలుగు వాక్యంలో కూడా వెర్బ్ ఉండాలా, కానీ మాట్లాడడం అట్లా. ద ఫ్రిడ్జ్ ఎట్ ద రెస్టారెంట్ ఈజ్ ఓల్డ్. నెంబర్ 15, మా ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ కొత్తది. మా ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ అంటే ద వాషింగ్ మిషన్ ఇన్ అవర్ హోమ్. కన్ఫ్యూజే కావద్దు, ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినాను. అప్పుడు మీరు కరెక్ట్గా పుస్తకంలో రాసుకొని ఇంతకుముందు చెప్పిన నుండి ఇంకా మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ అర్థం కాలేదంటే మా ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ అనేది అర్థం కాకపోతే ఇంతకుముందు మీరు సరదాగా వినలేదని అర్థం. కొత్తది అంటే ఏ న్యూ వన్. మా ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ కొత్తది అంటే ఇంగ్లీష్లో ద వాషింగ్ మిషన్ ఇన్ అవర్ హోమ్ ఈజ్ ఏ న్యూ వన్. నెంబర్ 16, కిచెన్లో ఉన్న ఓవెన్ ఖరీదైంది. కిచెన్లో ఉన్న ఓవెన్ అంటే ద ఓవెన్ ఇన్ ద కిచెన్, ఇంతకుముందు రాసుకున్నారు. ఈజ్ కాస్ట్లీ అంటే ఖరీదైంది. కిచెన్లో ఉన్న ఓవెన్ ఖరీదైంది అయి ఉన్నది, ఖరీదై ఉన్నది, దాన్ని షార్ట్ ఫామ్లో ఖరీదైంది అంటాం. ద ఓవెన్ ఇన్ ద కిచెన్ ఈజ్ కాస్ట్లీ. పుస్తకంలో రాసుకుంటున్నారు కదా, మీ ఇష్టం అండి. రాసుకొని 1-4 సార్లు చదివితే మీకే ఈ వీడియో చూస్తున్న బెనిఫిట్ మీకు పొందుతారండి. ఆ బెనిఫిట్ అనేది మీరు పొందుతారు. నెంబర్ 17, టేబుల్ క్రింద ఉన్న సీసా నీలి రంగులో ఉంది. టేబుల్ క్రింద ఉన్న సీసా అనేది ఇంతకుముందు మీరు రాసుకున్నారు. ఏం రాసుకున్నారు? ద బాటిల్ అండర్ ద టేబుల్. క్రింద అంటే అండర్. నీలి రంగులో ఉంది అంటే ఈజ్ వైలెట్ ఇన్ కలర్. వైలెట్ కలర్లో ఉంది అంటే టేబుల్ క్రింద ఉన్న సీసా నీలి రంగులో ఉంది అంటే ఇంగ్లీష్లో ద బాటిల్ అండర్ ద టేబుల్ ఈజ్ వైలెట్ ఇన్ కలర్. నెంబర్ 18, హాల్లో ఉన్న సోఫా ఎరుపు రంగులో ఉంది. హాల్లో ఉన్న సోఫా అంటే ఇంగ్లీష్లో ద సోఫా ఇన్ ద హాల్. ఎరుపు రంగులో ఉంది అంటే ఈజ్ రెడ్ ఇన్ కలర్. ఈజ్ అనే పదం యాడ్ చేస్తారు. ఎరుపు రంగులో ఉంది అంటే ఒక్కసారి సెంటెన్స్ చూడగానే మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. దాన్ని సగం డివైడ్ చేసుకుంటారు. హాల్లో ఉన్న సోఫా దాన్ని ముందు ఇంగ్లీష్లో చెప్తారు, ఆ తర్వాత ఈజ్ ఇన్ రెడ్ కలర్. హాల్లో ఉన్న సోఫా ఎరుపు రంగులో ఉంది అంటే ఇంగ్లీష్లో ద సోఫా ఇన్ ద హాల్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. నెంబర్ 19, మా వీధిలో ఉన్న వినాయకుడు 5 అడుగుల ఎత్తులో ఉంది. మా వీధిలో ఉన్న వినాయకుడు వరకు డివైడ్ చేయండి. అంటే ద వినాయక స్టాచ్యూ ఇన్ అవర్ స్ట్రీట్. 5 అడుగుల ఎత్తులో ఉందంటే ఈజ్ 5 feet ఇన్ హైట్. ఇప్పుడు మొత్తం చూస్తే మా వీధిలో ఉన్న వినాయకుడు 5 అడుగుల ఎత్తులో ఉంది అంటే ద వినాయక స్టాచ్యూ ఇన్ అవర్ స్ట్రీట్ ఈజ్ 5 feet ఇన్ హైట్. నెంబర్ 20, రోడ్డు మీద ఉన్న బస్సు హైటెక్ బస్సు. రోడ్డు మీద ఉన్న బస్సు అంటే ద బస్ ఆన్ ద రోడ్. ఈజ్ అనే పదం యాడ్ చేస్తారు. ఈజ్ హైటెక్ బస్. తెలుగులో కరెక్ట్ చెప్పాలని చెప్పాలా, ఇంగ్లీష్ ప్రకారం చెప్పాలంటే ఎగ్జాక్ట్గా రోడ్డు మీద ఉన్న బస్సు హైటెక్ బస్సు అయి ఉన్నది అనాల. అలా అండంలే. ఓకే,
ఇప్పుడు వరకు మీరు 20 వాక్యాలు ఎలా రాయాలనో పుస్తకం కూడా రాశారు. అవి 1కి 4 సార్లు చూడండి. తర్వాత నాదొక చిన్న విన్నపం. మీరు ఈ వీడియో చూశారు, మీకు నచ్చితే లైక్ మీద ప్రెస్ చేయండి. మీకు మా వీడియోలన్నీ ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే ఆటోమేటిక్గా మీకు మా వీడియోలన్నీ లోడ్ అయినన్ని ఎప్పుడైతే అప్లోడ్ చేస్తామో అప్పుడు యూట్యూబ్ వాళ్ళు మీకు మెయిల్ ద్వారా ఇంటిమేట్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఈ వీడియోలు చూడొచ్చు. మొహమాటం లేకుండా కామెంట్స్ రాయండి. బాగా లేకపోతే బాగాలేదని రాయండి, బాగుంటే బాగుందని రాయండి. ఊరికే నైస్, ఫైన్, థ్యాంక్స్, నో యూజ్ ఇట్లా చిన్న చిన్న పదాలు కాకుండా చక్కగా రాయండి. ఎక్స్ప్రెస్ చేయండి. ఎందుకు బాగుందో రాయండి, ఏం నచ్చిందో బాగా రాయండి. ఎందుకంటే మీరు రాసే కామెంట్ని తగ్గట్టుగానే మేము ప్రిపేర్ చేసేవి కూడా ఉంటాయండి. ఓకే, తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ బాయ్.